హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆల్ ఇన్ వన్ హర్ష సాయి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకి చింతొక్కు నిల్వ పచ్చడి విధానం ఎలా పెట్టుకోవాలనే దాని గురించి చెప్పబోతున్నాను. పక్కా కొలతలండి, కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. ఈ చింతకాయలన్నీ బాగా కడిగి శుభ్రం చేసుకొని ఆ పైన ఉండే తోలు అదే పీల్నండి, ఆ ఈకలు అన్నీ దానిలనన్నీ కడిగి శుభ్రం చేసుకొని మిషన్కి అయితే తీసుకెళ్ళామండి. మామూలుగా దీన్ని రోట్లో కానీ రుబ్బుకోవచ్చు, కాకపోతే పెద్ద రోలు ఉండాలి. అది మా ఇంట్లో పెద్ద రోలు లేకపోవడం వల్ల మేమైతే మిషన్కి తీసుకెళ్ళాము. చింతకాయలని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఆ ఈకలన్నీ తీసేసిన తర్వాత 5 కేజీల చింతకాయలకి 1.5 కేజీ ఉప్పు పడుతుందండి. 125 గ్రాములు మెంతులు ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదు. పచ్చి మెంతుల్ని మిక్సీకి ఆడిచ్చి పొడి చేసుకోవాలి. పసుపు వచ్చేసి రంగుకు సరిపడా కాస్త ఒక ప్యాకెట్లో 1/4 భాగం తీసుకెళ్ళాను. అలాగే 2 లీటర్స్ వాటర్ తీసుకెళ్ళానండి. మా ముందరే మిషన్ శుభ్రంగా కడిగి చింతొక్కు పచ్చడిని అయితే ఆడిచ్చి ఇచ్చారు. చింతొక్కుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని నీళ్లు కలిపానండి. ఎందుకంటే ఆ వాటరు బాగా మగ్గే లోపల సరిపోదని ఇంకొన్ని వాటర్ కలిపాను. వాటర్ కలిపి ఇప్పుడు ఆ పావు ఉప్పుని, అదే 1.5 కేజీ అన్నాను కదా, ఆ పావు ఉప్పుని ఏం చేశానో చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఎత్తిపెట్టుకుండే జాడీలో అయినా కావచ్చు, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో అయినా కావచ్చు. ఫస్ట్ అడుగు భాగాన కొద్దిగా ఉప్పు వేసి, మన చింతొక్కులో సగం చింతొక్కు వేసి, తర్వాత మధ్యలో ఇంకొక పిరికెడు ఉప్పు వేసి, మిగతా అదంతా చింతొక్కు అంతా డబ్బాలోకి వేసిన తర్వాత పైన మిగిలిన ఉప్పునంతా చల్లి పెట్టాను. చింతొక్కు అంటే మనకు లక్ష్మీదేవితో సమానం కదా, అందుకే పూజ చేసి ఆకుతో కంకణం కట్టానండి. ఇది మనము ఏ విధంగా అయినా తినవచ్చు. పచ్చిమిరపకాయలు ఓన్లీ పచ్చిమిర్చి వేయించి ఆడించుకోవచ్చు, శనగ్గింజలు పచ్చిమిర్చి వేయించి ఆడించుకోవచ్చు, టమోటా బొట్టి కారము, ఇలా రకరకాలుగా చేసుకొని తినొచ్చండి. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ముఖ్యంగా కడుపుతో ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ పచ్చళ్ళు అనేది చాలా ప్రీతికరంగా ఉంటుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ, జ్వరం తగ్గిపోయినాక మన నోరు రుచిగా ఉండదు కదా, ఇలాంటి పచ్చడి తినడం వల్ల మనకి నోటికి టేస్ట్ ఉంటుంది.